Hi friends, welcome to my channel. Looping statements. Looping statements in Python. ఆల్రెడీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్లో చెప్పుకున్నాం. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్స్ మన స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాం, లూప్ చేస్తాం. దీన్నే మనం వేరే విధంగా ఏమంటాం? ఇటరేటివ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం మనం పైథాన్లో. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ లేదా కోడ్ని మనం లూప్ చేస్తాం, మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాం. సపోజ్ ఎలా అంటే మనం స్టేట్మెంట్ని మనం 100 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నాం. సింపుల్గా వైల్ లూప్ని యూజ్ చేసుకుంటే ఇందులో 100 టైమ్స్ రన్ చేసుకున్నాం. ఈ స్టేట్మెంట్ అనేది 100 టైమ్స్ రన్ అయిపోద్ది. ఈ ప్రోగ్రామ్ బేసిక్గా మనం ఇండివిజువల్గా 100 టైమ్స్ రన్ చేయగలదు. ఈ వైల్ లూప్ యూస్ చేసుకుని స్టేట్మెంట్ అనేది 100 టైమ్స్ రన్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ లూపింగ్ స్టేట్మెంట్స్. 2 టైప్స్ ఏంటి? ఫర్ లూప్, వైల్ లూప్. ఫస్ట్ వన్ ఏంటి? ఫర్ లూప్. ఫర్ లూప్కి ఒక ప్రోగ్రామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూపిద్దాం. ఫర్ అనే కీవర్డ్ తీసుకున్న ఐ అనే వేరియబుల్, ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఇన్ మెంబర్షిప్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాం మనం? 0 to 10. 0 లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు రేంజ్ అనేది 0 to 10 తీసుకున్నాం. మనం ఐ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? మనం ఐని ప్రింట్ చేస్తున్నాం. ఐ ఎక్కడి నుంచి 0 to 10, రేంజ్ 0. ఫస్ట్ ఏంటి? ఐలో 0 అనే వాల్యూ స్టోర్ అవుద్ది, ఐ అనేది ప్రింట్ అవుద్ది, మనకి అవుట్పుట్ 0. మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 0 తర్వాత 1 ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 2, తర్వాత 3, 4 ప్రింట్ అవుద్ది, 5, 6, 7, 8, 9. మనం ఇక్కడ 10 వరకు తీసుకున్నాం, అంటే 9 వరకు మాత్రమే ప్రింట్ అవ్వదు. ఎందుకు అంటే మనం ఇక్కడ రేంజ్ అనేది ఇక్కడ -1 అవుతుంది. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏంటి? ఇక్కడ 2 అని ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది? అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు లూప్ అవుద్ది. 0 తర్వాత ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8. ఇలాగ ఎలిమెంట్స్ అనేవి లూప్ అవుతూ ప్రింట్ అవుద్ది. అండ్ ఇంకా ఫర్ లూప్కి ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చెప్తా ఈజీగా ఉండేటట్టు. ఏ ఈక్వల్స్ టు ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. మనం 1 to 5 నెంబర్స్ అనేవి తీసుకున్నాం లిస్ట్. ఫర్ కీవర్డ్ తీసుకున్నాము, ఐ అనే వేరియబుల్ తీసుకున్నాము, ఇన్ ఏ. ఈ లిస్ట్ అనేది ఏలో ఉంటాయి. ఇవి నెంబర్స్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి ఏలో స్టోర్ అవుతాయి. ఇక్కడ ఏంటి? మనం లిస్ట్ తీసుకోవచ్చు, సెట్, టపుల్, డిక్షనరీ, మనం రేంజ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి? మనం ప్రింట్ ఐ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తున్నాం. ఐ ఇన్ ఏలో ఉన్నాయి. అంటే ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1 అనేది ఐలో స్టోర్ అవుద్ది. ఫస్ట్ మనకి ఐ అనే 1 అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఏంటి? ఏలో ఉన్న లిస్ట్లో ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2 అనేది ఐలో స్టోర్ అవుద్ది. 2 అనేది మనకి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ 3 అనేది ఐలో స్టోర్ అవుద్ది. ఐని ప్రింట్ చేస్తాం, 3 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 ఐని ప్రింట్ చేస్తాం, 5 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఇలా మనకి లిస్ట్ అనేది నెంబర్స్ ఎండ్ అయ్యేంత వరకు, ఏ అనే లిస్ట్ ఎండ్ అయ్యేంత వరకు మనకి ప్రింట్ అవుతూ ఉంటాయి నెంబర్స్. ఇలా అవుట్పుట్ అనేది వచ్చేసరికి ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోద్ది. అండ్ మనం ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా తీసుకోవచ్చు, లిస్ట్, టపుల్, స్ట్రింగ్ అని చెప్పాను కదా. సపోజ్ మనం స్ట్రింగ్ తీసుకుంటాం. స్ట్రింగ్ తీసుకుని ఎలా వస్తుందని చెప్తా. స్ట్రింగ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్రోగ్రామ్ బి ఈక్వల్స్ టు బి అనే వేరియబుల్ తీసుకున్నాం. పైథాన్ లైఫ్ అని
మనం స్ట్రింగ్ తీసుకున్నాం. ఫర్ కే ఇన్ బి, కే అనే వేరియబుల్ తీసుకున్నాం. బి మనం కేని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే పైథాన్ లైఫ్. ఇక్కడ ఏంటి? బి, కే ఇన్ బి. బిలో ఉన్న ఫస్ట్ లెటర్ ఏంటి? పి. పి అనేది కేలో స్టోర్ అవుద్ది. పి అనే వేరియబుల్ కేలో స్టోర్ అవ్వి మనం కేని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకు? ఫస్ట్ పి, తర్వాత ఎలిమెంట్ ఏంటి? వై. వై కేలో స్టోర్ అవుద్ది. నెక్స్ట్ ఎలిమెంట్ వై ప్రింట్ అవుద్ది. తర్వాత టీ, హెచ్, ఓ, ఎన్, ఎల్, ఐ, ఎఫ్, ఈ. అలా అన్ని ఎలిమెంట్స్ అనేవి అవుట్పుట్ ప్రింట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఎలిమెంటు కేలో స్టోర్ అవుద్ది. మనం కేని ప్రింట్ చేస్తే అన్ని ఎలిమెంట్లు లూప్ అవుతుంది. ప్రతి ఎలిమెంటు లూప్ అవుద్ది. సో ప్రతి ఎలిమెంటు ఇలా పివై టీహెచ్ఓఎన్ అని ప్రతి ఎలిమెంటు లూప్ అవుతూ ప్రింట్ అవుద్ది. మనకి పైథాన్ లైఫ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదంతా ఫర్ లూప్ యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్, వైల్ అనే కీవర్డ్ తీసుకున్నాం, ట్రూ అనే కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేసాం? స్టేట్మెంటు హాయ్ అని చెప్పి స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేసాం. కండిషన్ ట్రూ అయితే హాయ్ అనే ప్రింట్ అవుద్ది మనకి. వైల్ అంటే ఏంటి? ఫర్ లూప్లో ఫర్ లూప్ అంటే ఎలిమెంట్స్ని లూప్ చేస్తుంది. వైల్ అంటే ఏంటి? స్టేట్మెంట్స్. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? వైల్ అంటే స్టేట్మెంట్, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ని కంటిన్యూస్గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ట్రూ అనే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ అనేది కంటిన్యూస్గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. వైల్ అంటే ఏంటి? స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా లూప్ చేస్తుంది. ఈ లూప్ని స్టాప్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే వైల్ అనే కీవర్డ్ తీసుకున్నాం. కండిషన్ ఏంటి? కే లెస్ దెన్ 20. కే లెస్ దెన్ 20 అనే కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ మనం కేకి వాల్యూ కూడా తీసుకున్నాం. కే ఈక్వల్స్ టు 10 అని చెప్పి వాల్యూ తీసుకున్నాం. మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం? హాయ్ అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? మనం ప్రతి ప్రోగ్రామింగ్లో లెస్ దెన్, గ్రేటర్ దెన్, యూనరీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. వైల్ అంటే ఏంటి? కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ని కంటిన్యూస్గా లూప్ చేస్తుంది. ఆ లూప్ని మనం స్టాప్ చేయాలంటే వాల్యూ తీసుకున్నాం. కే ఈక్వల్స్ టు 10 అని చెప్పి వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? కే ప్లస్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ ఏమైంది? మనం 20 తీసుకున్నాం. కే లెస్ దెన్ 20 కదా. ఎట్లా ప్రింట్ అవుద్ది అంటే ఫస్ట్ 0, కే ఈక్వల్స్ టు 0 లెస్ దెన్ 20. ఫస్ట్ 0 అనేది కేలో స్టోర్ అవుద్ది. 0 లెస్ దెన్ 20 అంటే ట్రూ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ కే ఈక్వల్స్ టు 1 లెస్ దెన్ 20 అంటే ఇది కూడా ట్రూ అవుద్ది. కే ఈక్వల్స్ టు 2 లెస్ దెన్ 20 అంటే ట్రూ. 3 లెస్ దెన్ 20 అంటే ట్రూ. అలా ప్రింట్ అవుద్ది.